ఓకే అయ్యా, నిన్న సారంపల్లి మల్లారెడ్డి గారు, మొన్న మీరు చైనాకి వెళ్ళి వచ్చారు. అవును. చైనాలో పరిస్థితులు చూశారు. అవును. వాళ్ళు కూడా మీరు పాటించే సిద్ధాంతాలే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అక్కడ 100% ఉంది, ఇక్కడ 51% పరిమితం చేస్తే తప్పేంటి? ఒక విషయం ఏంటంటే, నిన్న ప్రకటించినటువంటి దానిలో మిగతా రంగాల సంగతి అలా ఉంచితే, మన స్వానుభవం ఏమిటంటే, రేపు మన దూరదర్శన్ మనకు ఉంటుందా, మన దాన్ని పటిష్టపరచడానికి కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చింది. పటిష్టపరచడానికి కాదు, ఆ రోజుల్లో కష్టపడి ప్రజల యొక్క పన్నులతో నిర్మాణం చేసినటువంటి రోజు దీన్ని ఒక్కరోజు మల్లారెడ్డి గారు ఈ రోజు ఈ విధంగా గట్టిగా ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రసార భారతి. ఆ విధంగా పటిష్టపరిచే విధంగా ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ఆ విధంగా నిధులు కూడా ఇచ్చింది. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మేలు మంచి చెప్తాం, కానీ దాని యొక్క రీపర్కషన్స్, దాని యొక్క చెడు అంతా కూడా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాడు చెప్పినప్పుడు అందరూ నవ్వారు, సిపిఎం వాళ్ళు ఏమైనా మాట్లాడితే వరల్డ్ బ్యాంక్ అంటారని చెప్పారు. ఈ రోజు మన వ్యాపారస్తులు, మన మామూలు వ్యాపారస్తులు కాదు, కొన్ని కోట్లతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఇవాళ తట్టుకోలేనటువంటి పరిస్థితిని కల్పించారు. మీరు ఒక మాట చెప్తున్నారు ఇప్పుడు, వాటితో మాట్లాడినప్పుడు ఏంటంటే, పక్కన టీవీలు కొంటారా లేకపోతే ఎఫ్డిఐ కంపెనీకి వెళ్లి కొంటారా అని. మీరు మా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చూస్తే కూరగాయలు బిగ్ బజారు స్పెన్సర్ లో తప్ప ఇంటి ముందుకు వచ్చినటువంటి గంపలలో ఎవడు కొనడంలా. అందుకోసం ఈ రోజు మన భారతదేశంలో నాణ్యతమైన సరుకు తక్కువ రేటుకు దొరుకుతాయి. ఆ నాణ్యమైన సరుకు కూడా ఈ రైతులే పండిస్తున్నారు, వీళ్ళు గంపలలో అమ్మేది కూడా వీళ్ళే పండిస్తున్నారు. ఈ రోజు సిద్ధాంతాలకు వెళ్దాం. ఒక మాట చూడండి, 2 కోట్ల మంది బతుకు తెరువును దెబ్బ కొట్టడానికి ఇవాళ ఎఫ్డిఐని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఏమైపోతారు, వాళ్ళ యొక్క ఉపాధి ఏమైపోతుందని కాదు. యాంత్రీకరణ, ఒక మాట వినండి, యాంత్రీకరణ వ్యవసాయ రంగంలో ప్రవేశపెడుతున్నారు. ఒక ఎకరాకు 52 మంది కూలీలు పనిచేసేటటువంటిది ఈ రోజు వాళ్ళు నిరుద్యోగులు అయిపోయారు గ్రామీణ ప్రాంతాలలో. యాంత్రీకరణ చేస్తే మంచిదే కదా, ట్రాన్స్ప్లాంటేషన్, నాటు, కోత, మోత, ఈ యంత్రాలన్నీ మనం పెట్టేస్తే అది టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఉత్పత్తి పెరుగుతుందని. కానీ ఉత్పాదకత పెరగడానికి యంత్రాలు పనిచేయవు. దానికి కావాల్సినటువంటి సాయిల్ టెస్ట్, తర్వాత మల్లారెడ్డి గారు ప్రభుత్వం నిన్న నిర్ణయం చేసినప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇది రాష్ట్రాలకు వదిలేస్తున్నాము. ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేది ఎవరు? రాష్ట్రాలే కదా, మున్సిపాలిటీలే కదా. ఇది రాష్ట్రాల సబ్జెక్టు, రాష్ట్రాలకు వదిలేస్తున్నాము. ఒక విధి విధానాలను మేము రూపొందించాము. ఒకవేళ ఇది మీకు ఇష్టం లేకపోతే పాటించకండి, ఇష్టం ఉంటే పాటించండి. అది రేపు ఓకే. అసలు మీ బుద్ధదేవ్ బాసు ఆ రోజు టాటాని తీసుకొచ్చాడు, దాని తర్వాత మమతా బెనర్జీ అక్కడ గందరగోళం చేసి వెనుకపోయింది. టాటా రావడం అనేది ఎఫ్డిఐ కాదు, అక్కడ విదేశీ పెట్టుబడులు రావాల్సినంత అవసరం ఉందా అనేది పాయింట్ మొదలు. మన భారత ఆర్థిక వ్యవస్థను చూడండి, ఈ రోజు 30 లక్షల కోట్ల రూపాయల విలువ గల వ్యాపారాన్ని 2 కోట్ల మంది, 2 కోట్ల కుటుంబాల వాళ్ళు ఆధారపడినటువంటి దాన్ని తీసుకుపోయి అప్పనంగా వాళ్ళ చేతిలో పెట్టేస్తే రేపు వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతం అంటున్నారు, మీరు జమ్మికుంటకు వెళ్లి చూడండి, అది కరీంనగర్ జిల్లాలో హరియాలి అని చెప్పారు. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. ఒకవేళ ఒక వ్యాపారి, ఒక రైతు ఓకే టమాటా ఒక్క నిమిషం సారంపల్లి మల్లారెడ్డి గారు 50 పైసలకు అమ్ముతున్నాడు. అదే సూపర్ మార్కెట్ కి వచ్చే లోపల అది 12 రూపాయలు 22 రూపాయలు అవుతుంది. మధ్య దళారులు దోచుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఒకవేళ ఈ ఎఫ్డిఐ రంగమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరికి ఉన్నది? 49% మన వాళ్ళకు ఉంది, 51% వాళ్ళు తీసుకొస్తారండి. 1% మారితే అయిపోతుంది, 1% మారితే వెళ్ళిపోతుంది. మన సారంపల్లి మల్లారెడ్డి గారు నన్ను అడగనివ్వండి, దాని తర్వాత మీరు సమాధానం చెప్తారు. ఓకే, అలాంటప్పుడు రైతు నష్టపోతున్నాడు కదా. రేపు మీరన్నా ఎఫ్డిఐ చేపట్టొచ్చు, నేనన్నా దాంట్లో నేను వర్తకంలో దిగొచ్చు. 51% వాళ్ళకి ఉంది. నేను కూడా ఉన్నాను దాంట్లో పాత్రదాన్ని. నేను ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకొని, అయ్యా నువ్వు వచ్చే సంవత్సరానికి నువ్వు టమాటా పండించు నా కోసము, నేను నీకు 12 రూపాయలు ఇస్తాను, నువ్వు ఆ విధంగా నష్టపోవంటే రైతుకు లాభం అవుతుందా నష్టం అవుతుందా? ఒక్క మాట చూడండి, జహీరాబాద్ లో ఒక 2000 ఎకరాలలో ఇట్లాగే టమాటా పెట్టారు. వాడేం ఒప్పందం అంటే 100 గ్రాములు ఉండాలి అని చెప్పి అన్నాడు.
వాళ్ళు పండించిన టమాటాలో 100 గ్రాములు ఉన్నటువంటిది కనుక గ్రేడింగ్ చేస్తే 10% కూడా వెళ్ళలే. ఒకటి 90 గ్రాములు ఉంది, ఒకటి 110 గ్రాములు ఉంది. నేను చెప్పిన 100 గ్రాములు లేదు కాబట్టి నేను ధర తగ్గిస్తాను అని చెప్పని వాడు రూపాయి కిలో చొప్పున కొనుగోలు చేశాడు. అందుకోసం ఏంటంటే వాళ్ళ యొక్క ఒప్పందాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ కండిషన్స్ కు అక్కడ కూడా ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలేసింది. మీరు ఏ విధంగా నిన్న మేము అన్నదల్లా పెట్టుబడులు మాత్రమే తీసుకున్నాము. విధానాలు మీకు ఏ విధంగా కావాల్సిందో ఆ విధంగా మీరు రూపొందించుకోండి అంటే చెప్పడం జరిగింది. సత్యమా కాదా? మీరు శర్మ గారు చెప్పింది శాస్త్రి గారు చెప్పింది వింటున్నారు కానీ ఒకటి రాష్ట్రం ఒక మాట వినండి, విత్తన చట్టం రాష్ట్రం చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చట్టం రాష్ట్రం చేయాలి. కానీ ఈ రోజు రాష్ట్రాలను పక్కన పెట్టేసి కేంద్రం చేస్తుంది. అందుకోసం రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునేటటువంటి స్థితిలో ఇవాళ కేంద్రం ఉంది. రాష్ట్రాలు ఏవి వాటిని నామినల్ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. ఓకే, కుటుంబరావు గారు, రైతులందరూ నష్టపోతారంటున్నారు. ఏ విధంగా నష్టపోతారు? ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల బాట తప్ప నష్టపోతారని అయితే అస్సలు అనుకోనండి నేను. ఎందుకంటే ఎస్పెషల్లీ పెప్సీ ఎక్స్పీరియన్స్ అనమాట. నార్త్ ఇండియాలో ఏదైతే అలా చిప్స్ కోసమని పొటాటో సోర్సింగ్, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ చూస్తే గనక క్లియర్లీ ఇవాళ ఇండియాలో ఉన్న మాక్సిమం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఓన్లీ నార్త్ లో, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ చిప్స్ కంపెనీలో ఉండి ఏదైనా ఉండి అవి అలా లాభాలు కావనివ్వండి ఏదైనా ఉండండి. బట్ అక్కడ రైతు బాగుపడ్డాడు. ఎందుకంటే పొటాటో రేటు స్థిరంగా ఉంది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా అనమాట, బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ లో మీరు ఒక్కటి చూడాలి, 50% ఎఫ్డిఐ ఏదైతే డబ్బులు తీసుకురాబోతున్నారో అది షుడ్ బి యూజ్డ్ ఫర్ కాదు 50% ఆఫ్ ద అమౌంట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ గానీ, కోల్డ్ స్టోరేజ్ గానీ, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ గానీ, ఇటు మొత్తం అన్నమాట ఆ నెట్వర్కింగ్ కి దీనికోసం. కాబట్టి ఎంత హ్యూజ్ పొటెన్షియల్ అక్కడ ఉంది, ఎంత హ్యూజ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ సేవ్ అవుతాయి. అండ్ మనలాంటి దేశమే, థాయిలాండే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 12-13 సంవత్సరాల క్రితం ఎఫ్డిఐ అక్కడ ఓపెన్ చేయడానికి ముందు దాదాపు 35-50% పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఉండేవి. ఇవాళ థాయిలాండ్ లో ఓన్లీ 5% పోస్ట్ హార్వెస్ట్ లాస్ ఉంది. మన దగ్గర ఇవాళ రైతు పండించిన దాంట్లో 35% వృధా అవుతుందని కన్ఫర్మ్డ్ గా అందరికీ తెలిసిన ఫిగర్స్ అయ్యి. ఒక్క నిమిషం, 35% లో ఈవెన్ 15% సేవ్ చేయగలిగిన ఇప్పుడు రాబోయే ఫుడ్ సెక్యూరిటీ బిల్ అవనివ్వండి, దేనికైనా అవనివ్వండి అనమాట, గవర్నమెంట్ కి ఎంత ఫుడ్ గ్రెయిన్స్ మిగులుతాయి, లేకపోతే ఎంత అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మిగులుతుంది అనేది కూడా క్లియర్ గా ఆలోచించారు. ఇంకా ఏంటంటే అది కాదండి, పాతకాలంలో లాగా అది కాదు. సారంపల్లి మల్లారెడ్డి గారు గొర్రెను పోషమ్మ కాడ కోసేటప్పుడు పూలదండ వేసినట్టు చెప్తున్నారు. ఇంకేం చెప్పాలి? కాదు స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇప్పుడు మీరే చైనాకి వెళ్ళి వచ్చారు. అవును, అది కాదు. చైనాలో కూడా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మొదట కొద్ది టౌన్స్ కనమాట ఎక్కడైతే పాపులేషన్ బేసిస్ లో ఉందో దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి గ్రాడ్యువల్ గా 100% చేశారు. ఇవాళ అక్కడ 100% ఉన్నా మన దగ్గర గవర్నమెంట్ 51% ప్లస్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. చైనాలో హోమ్ సోర్సింగ్ కూడా ఇది తీసేశారు, రిస్ట్రిక్షన్ తీసేశారు. వాళ్ళకే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది కాబట్టి 30% అది కాదు 30% లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే బై చేయాలి. ఆ రిస్ట్రిక్షన్ ఉంది. 50% బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని ఉంది. అండ్ రాష్ట్రాలకి ఇష్టం అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. రాష్ట్రాలు ఎలా చేస్తాయి, రాష్ట్రాలు ఎలా చేయట్లేదు. చెప్పనివ్వండి, నేను చైనాలో ప్రత్యక్షంగా వెళ్ళాను. రిలే అక్కడ ఉన్నటువంటి వాల్మార్ట్ షాప్ కు వెళ్ళాను. వాళ్ళు ఏమిటంటే ఒక ఎక్స్పైరీ డేట్ అయినటువంటి సరుకు అమ్మితే దాన్ని మూసేశారు. 60 లక్షల యువాన్లు పెనాల్టీ చేశారు. అది చేసింది ప్రభుత్వం చేసింది కదా. అది కాదు, అది అక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే 20% వాళ్ళు మార్కెట్ ఎకానమీ పెట్టారు, 80% గవర్నమెంట్ స్టోర్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్టోర్స్ ఎత్తే సారంపల్లి మల్లారెడ్డి గారు, వై ఆర్ ఫ్యాక్చువల్లీ రాంగ్. 100% రీటైల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ అబౌట్ 6 సంవత్సరాల కిందమే చైనా ఒప్పుకోవడం జరిగింది. ఒకటి ఫైన్, ఐ విల్ గెట్ యు అనదర్